బంగాళాఖాతం తీరం అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లకు పుట్టినిల్లు. ముఖ్యంగా బంగాళాఖాతానికి సమాంతరంగా ఉన్న తూర్పు కనుమలు నక్షత్ర తాబేళ్లకు నిలయం. ఇక్కడే పుట్టి ఎక్కడెక్కడికో వెళ్లి మళ్ళీ ఇక్కడికే వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకునే ఈ అరుదైన తాబేళ్ల జాతి సంరక్షణ కోసం ప్రభుత్వం నడుం బిగించింది. తాబేళ్ల ఉత్సవం పేరుతో తీర ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. సముద్ర తాబేళ్లలో 7 రకాలు ఉన్నప్పటికీ బంగాళాఖాతం తీరంలో కనిపించే తాబేళ్లు మాత్రం ఆలివ్ రిడ్లే. సముద్ర జీవావరణాన్ని సంరక్షించడంలో వీటిది కీలక పాత్ర. సముద్రంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని శుద్ధి చేస్తాయి. పసిఫిక్ మహాసముద్రంలో నివాసం ఉండే ఈ అరుదైన తాబేళ్లు సంతానోత్పత్తి కోసం శ్రీకాకుళం జిల్లా సరిహద్దు అయిన గంజాం జిల్లాలోని ఋషికుల్య నదీ సాగర సంగమం ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాయి. ఏటా ఫిబ్రవరి నెలలో ఇక్కడి సముద్ర తీరంలో గోతులు తవ్వి గుడ్లు పెట్టి తిరిగి వెళ్లిపోతాయి. ఈ గుడ్లు సూర్యరశ్మి వేడికి 55 నుంచి 60 రోజుల్లో పిల్లలుగా మారతాయి. ఈ పిల్లలు సముద్రంలోకి వెళ్లి పసిఫిక్ మహాసముద్రానికి చేరుకుని జీవనం సాగిస్తాయి. ఇలా వీటి జీవన చక్రం చాలా ఆసక్తిగా ఉంటుంది. అయితే పెద్ద ట్రాలీ మత్స్యకారుల వలలు ఈ అరుదైన జాతి తాబేళ్లకు గండంగా మారాయి. ఈ వలలకు చిక్కి కొన్ని వేల ఆలివ్ రిడ్లే తాబేళ్లు చనిపోతున్నాయి. తాబేళ్లు చిక్కకుండా ట్రెడ్ వలలు వాడాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించినప్పటికీ అది అమలు కావడం లేదు. ఇక మరో అరుదైన జాతి నక్షత్ర తాబేళ్లు. యాదృచ్ఛికమో ఉనికి బట్టి ఏర్పడిందో కాని శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో కొలువుదీరిన ఆలయం ఇక్కడ ఉంది. ఆ ఆలయం చుట్టూ ఉన్న తూర్పు కనుమల కొండగుట్టల్లో నక్షత్ర తాబేళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఎంతో అందంగా ఉండే వీటి పైడొప్పలు అలంకరణ వస్తువుల్లో వినియోగిస్తుంటారు. అందుకే కొందరు వీటిని వేటాడి చంపుతున్నారు. అలాగే నక్షత్ర తాబేళ్లను పెంచుకుంటే మంచి జరుగుతుందన్న నమ్మకం కూడా ఉండడంతో వీటి ఉనికికి ముప్పు ఏర్పడుతోంది. శ్రీకూర్మం దేవస్థానం ఈ నక్షత్ర తాబేళ్లను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ తాబేళ్ల పార్కులో గత ఏడాది రికార్డు స్థాయిలో 55 తాబేళ్లు పుట్టాయి. అప్పటికే 202 పెద్ద తాబేళ్లు కూడా ఉన్నాయి. వీటన్నింటి సంరక్షణ కోసం ఇంక్యుబలేటర్ ఏర్పాటు చేయాలని గ్రీన్ మెర్సీ సంస్థ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ స్పందన రాలేదు. దీంతో నక్షత్ర తాబేళ్ల సంతతి మృత్యువాత పడుతోంది. గత 10 ఏళ్లలో దారుణంగా ఈ తీరానికి వచ్చే తాబేళ్ల సంఖ్య తగ్గిపోయింది. సముద్ర తాబేళ్ల సంఖ్య, ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంఖ్య తగ్గిపోయింది. దానికి ప్రధాన హేతు శాండ్ మైనింగ్. అడ్డు అదుపు లేకుండా శాండ్ మైనింగ్ చేయడం వలన బీచ్ తాలూకా టొపోగ్రఫీ మారిపోయింది, నైసర్గిక స్వరూపం మారిపోయింది. కాబట్టి ఈ తీరానికి ఒకప్పుడు ఇక్కడ మోడరేట్ నెస్టింగ్ జరిగేది. అంటే విరివిగా వచ్చేవి గుడ్డు పెట్టడానికి. 1 కిలోమీటర్కి 3-4 గూళ్ళు కనిపించేవి మేము బీచ్ సర్వేలోని. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 5 కిలోమీటర్లకి 1 గూడు కూడా కనిపించలేదు. దాన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది మీరు అర్థం చేసుకోవచ్చు. అరుదైన ఆలివ్ రిడ్లే నక్షత్ర తాబేళ్ల సంరక్షణకు ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తాబేళ్ల ఆవాసాన్ని గుర్తించారు. ఈ నెల 6 నుంచి 12 వరకు తాబేళ్ల ఉత్సవాన్ని నిర్వహించి తాబేళ్ల సంరక్షణపై తీర ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. సముద్ర తాబేళ్లు సముద్ర ఆవాసంలో తనకు ఒక ప్రతిష్టమైన ఇకోలాజికల్ బ్యాలెన్స్ చేయడానికి కోసం ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఇది జెల్లీ ఫిష్ అనే ఫిష్ని తిని చేపల సంతతికి ఉత్పత్తి పెరగడానికి కోసమని తోడ్పడుతుంది. కాబట్టి దీనికి ఇకలాజికల్ రోల్ వలన ఈ సముద్ర తాబేలు ఏదైతే అరుదైన జాతి ఉందో దీన్ని సంరక్షిస్తే చేపలు కూడా సంతతి పెరిగి సముద్రంలో సమతుల్యత ఉంటుందనే ఉద్దేశంతో ఈ రకమైన అవగాహనని మత్స్యకారులకి, అలాగే స్కూల్ పిల్లలకి, ప్రజలకి అందరికీ అవగాహన కలిగేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము 6-7 తారీఖుల్లో శ్రీకాకుళం విలేజ్లో జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో మనం కార్యక్రమం పెడుతున్నాం. అయితే సంరక్షణకు వసతులు కల్పించకుండా ఉత్సవాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టుబిడ్డకు ఉగ్గిగిన కొనడానికి వెనుకాడిన ప్రభుత్వం ఇప్పుడు అదే బిడ్డకు బారసాల చేయడానికి సిద్ధపడుతోంది. అంతరించిపోతున్న జీవుల ఉనికిని కాపాడటానికి వసతులు ఇప్పటి వరకు కల్పించకుండా వాటికి ఉత్సవాలు చేయడం వల్ల ఫలితం ఉండదని పర్యావరణ ప్రేమికులు పెదవిరుస్తున్నారు. వీడియో రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.